హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పించు డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మనల్ని ఒక క్రమశిక్షణకు, ఒక విధేయతకు మార్గదర్శకులుగా ఉండటానికి పిలిచి రక్షించిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అపోజిట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ద గాడ్లీ కాండక్ట్ ఆఫ్ క్రిస్టియన్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్, క్రైస్తవుల దంపతుల దైవిక ప్రవర్తన గురించి వ్రాయబడింది. ఈ విషయాలను ఈనాటి అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారసీ మధుకర్ గారు మనకు వివరిస్తారు. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని విందాం. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, ప్రభునామంలో సంఘ సభ్యులందరికీ నా నిండు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉదయకాల ధ్యానము మనం ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. మనం అంతకుముందు ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, మరొకసారి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి,
మాతో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభు. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తాం. మీరు మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ 3వ అంశం మేము ధ్యానిస్తున్నప్పుడు, సబ్మిషన్ గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, మేము ఎలా సబ్మిషన్ చేయాలి ప్రభా, వైఫ్స్ ఎలా ఉండాలి అనేది ఒక సబ్మిషన్ నుంచి మేము నేర్చుకున్నప్పుడు ప్రభా, మీరు ప్రతి ఒక్క స్త్రీలతో, ప్రతి ఒక్క భార్యలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. వాళ్ళని బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రభా మా నోట్లో పెట్టుమని వేడుకుంటున్నాం. నేను కాదు ప్రభా, ఈ మాటలు నాలో నుంచి మీరు వాళ్ళని మాట్లాడమని సంఘాలందరికీ, పెద్దలందరికీ కూడా ప్రభా నేను నిండు ధన్యవాదాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 3వ అధ్యాయం ధ్యానించుకుంటా, పేతురు రాసిన మొదటి అధ్యాయం పత్రిక 3వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు ఇది మనకు సమర్పణ. సమర్పణ అనేది మనము అందరికీ తెలుసు, ఎంతో సమర్పణ. ప్రతి ఒక్క శిష్యులు కూడా దేవునికి సమర్పించుకున్నారు. ఎందుకనంటే అక్కడ మనం చూసినట్టయితే మేరీ, మగ్దలేని వీళ్ళందరూ కూడా దేవునికి సమర్పించుకున్నారు. అట్లనే స్త్రీలు కూడా మనం ఇక్కడ సమర్పించుకుంటాం. పేతురు భార్య కూడా సంపూర్ణంగా తన భర్తకి సమర్పించుకుందానే కొన్ని విషయాలు మనకు బైబిల్లో లేనప్పుడు కూడా కొన్ని శాస్త్రవేత్తల కొన్ని బుక్స్లలో రాసి చదువుకున్నాం. చక్కని భార్య పేతురుకు ఉన్నది, చక్కని భార్య. ప్రతి దాంట్లో కూడా పేతురు భార్య పేతురుకు సహకరించిందనమాట. ఆయన ఎప్పుడైతే యేసయ్య ఫాలో మీ అన్నప్పుడు, నాతో రమ్మన్నప్పుడు చేపలు వదిలేసి అప్పటిదప్పుడే ఆయన వెళ్ళినప్పుడు కూడా తన భార్య తనకి ఏమీ అనలేదన్నమాట. తనకు ఒక కూతురు కూడా ఉన్నది, తనకు ఒక అత్తగారు కూడా ఉన్నారు అని మన ఫ్యామిలీలో చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా పేతురుకి సబ్మిషన్గా ఉన్నారన్నమాట. ఇటువలే మనం చూసినట్టయితే మొదటి అధ్యాయం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమును అవేదులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. ఏమనంటే వాక్యం లేకుండా కూడా భర్తలు వాళ్ళని వాక్యం ద్వారా వాళ్ళని కొంతమంది భార్యలను చూస్తాము, వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టం లేదు, భర్తకి సహకరించరు, అనుక్షణం కొట్లాడుతూనే ఉంటారు, ఇంట్లో సమాధానం లేదు, పిల్లలను చలిగా పెంచలేరు. ఎందుకంటే బికాజ్ దేర్ ఈస్ నో గాడ్ ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళకు ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. ఆమె డిఫరెంట్ ఒక కేటగిరీ, ఒక హౌస్ నుంచి వచ్చినందుకు ఆమె ఇంకా సబ్మిషన్ కాలేదు అన్నమాట. కొంతమందికి ఎంత చెప్పినా వినరు భార్యలు. సో అటువంటి అప్పుడు భర్తలు ఏమి చేయాలంటే వాళ్ళని అనుక్షణం కొట్లాడు గొడవ పెట్టకుండా ప్రార్థనతో he should have a wisdom, God's wisdom to handle wife అన్నమాట. How to handle her, how to take her in the house and how to deal with her. అది ఎట్లా జరుగుతుందంటే బై గాడ్స్ విజ్డమ్. ఈ వాక్యం ద్వారా ఆయన తన భార్యను మార్చాలనేది మనకు వాక్యము ఇక్కడ మనకి సెలవిస్తుంది అన్నమాట. వెలుపటి అలంకారము వద్దు అని. భార్యలు మనం ఎన్నో అలంకారాలు చేసుకుంటాము, చక్కని చీరలు కట్టుకుంటాము, బంగారం వేసుకుంటాము, అలంకరించుకుంటాం, మేకప్ చేసుకుంటాము, అవంతా బాహ్య రూపంగా. కానీ దేవుడు ఏమంటుండంటే మనకి లోపల అలంకారం ఉండాల. అది ఏ అలంకారం అంటే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణంను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండేవలని అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి అలంకారము మన లోపల ఎలా ఉంటుందంటే సాధు గుణం అన్నమాట. నెమ్మది, హంబుల్ టువర్డ్స్ హస్బెండ్, బి సబ్మిసివ్ టు హస్బెండ్ అన్నమాట. అట్లయితేనే స్త్రీలు అలంకారంగా ఉంటారన్నమాట. దే షుడ్ హ్యావ్ పేషెన్స్, దే షుడ్ లవ్ దే హస్బెండ్, దే షుడ్ లవ్ దే చిల్డ్రన్. సో అట్లా అని మనం చూస్తున్నాం. అటువలే వాళ్ళు అలంకారం చూస్తూ. అట్లనే పురుషులకు కూడా ఏం చెప్తున్నా అంటే, పురుషులారా జీవంను కృపములో మీ భార్యలు మీతో పాలివారి అయి ఉన్నారు అనమాట. మనం ప్రామిస్ చేస్తాం, అన్ని ప్రామిసెస్ చేస్తాం అనమాట ఎప్పుడు పెళ్ళి అప్పుడు. ఎందుకనంటే కానీ భార్య బలహీన ఘటము కాబట్టి భర్తలు వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని మనకు ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అని భర్తలకు అని సెలవిస్తున్నాను అన్నమాట. ఇదంతా దేవుడిచ్చిన మనకి ఒక మంచి తరుణం కాబట్టి భర్తలు ఎలా ఉండాలో, భార్యలు ఎలా ఉండాలో, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ చివరికి మనం చూసుకున్నట్టయితే
మీరు మంచి విషయంలో ఆసక్తి గలవరై మీకు హాని చేయువాడు ఎవడైనా సరే మీకు ఒకవేళ ఏదైనా కూడా నీతియు నిమిత్తము శ్రమ పడిన మీరు అయితే ధన్యులు అని చెప్తున్నారు అనమాట. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నోహవ కాలంలో చూసినప్పుడు ప్రళయం వచ్చింది. ఎంత దేవుడు చెప్పినా కూడా ఆ జనులు వినలేదు, ఇష్టానుసారంగా జీవించారు. అక్కడ ఏ హద్దు లేకుండా జీవించాడు. ఒకటే ఫ్యామిలీ నీతిమంతుడు. ఏ ఫ్యామిలీ అంటే నోవా ఫ్యామిలీ. ఆ నోవా భార్య కూడా ఎంతో వాళ్ళకి సహకరించింది. వాళ్ళ ముగ్గురు కోడళ్ళు కూడా వాళ్ళ కొడుకులకు ఎంతో సహకరించిందని మనం చూస్తాం. కాబట్టి దేవుడు వాళ్ళని ఆ నీటిలో నుంచి కూడా రక్షించాడని, మనల్ని కూడా అట్లా నీతిమంతులుగా ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడా అని, మనకి ఎప్పుడైతే మనం దేవునికి సబ్మిసివ్గా ఉంటావో అట్లానే మనం దేవుడు మనల్ని రక్షిస్తాడని దేవుడు ఈ 3వ అధ్యాయం నుంచి మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 3వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు ఇట్స్ రియల్లీ సబ్మిసివ్. అట్లానే మనం దేవునికి కూడా సబ్మిసివ్గా ఉంటే మనకి పరలోక రాజ్యంని మనము చేరుకుంటాము. దేవునికి సబ్మిసివ్గా ఉండాలంటే ఈ వాక్యం చదవాలి. ఈ వాక్యంలో ఉన్నది మనం అనుసరిస్తే వీ క్యాన్ గో టు హెవెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి అందరూ ఈ వాక్యాన్ని అనుసరించాలా అనేది దేవుని ఒక వాక్యము మనకి సెలవిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడినట్టుగా మనం భావిస్తున్నాం. మరి ఒకసారి మనము దేవునికి సబ్మిసివ్గా ఉండాలి. హస్బెండ్స్ వైఫ్కి ఉండాలి, వైఫ్ హస్బెండ్స్కి ఉండాలి అని పేతురు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీస్ మంచిగా ఉన్నాయి, సబ్మిసివ్గా ఉన్నాయి. కానీ లేని ఫ్యామిలీస్కి మాత్రము దేవుడు హెచ్చరిస్తున్నాడు పేతురు ద్వారా. సో ప్రభు ఈ వాక్యాన్ని దీవించి హెచ్చరించి మనల్ని ముందుకి తీసుకెళ్లాలని, ఈ వాక్యాన్ని దీవించి దేవుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముగిస్తాం. దేవుడు మళ్ళొక్కసారి మనతో మాట్లాడుగాక.